హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? హాయ్ టు ఎవ్రీవన్. ఇవాళ వీడియో ఏంటంటే ఐకియా గురించి పెద్ద నేనేం చెప్పక్కర్లేదు, ఆల్రెడీ మీరు చాలా కూడా చూస్తున్నారు. బట్ నేను నిన్న సండే విజిట్ చేశాను. 15% కొన్ని ఐటమ్స్ పైన సేల్ అవుతుంది కొన్ని పైన. సో అది ఏంటనేది మీకు షేర్ చేసుకోవడానికి జస్ట్ ఈ వీడియో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు షాపింగ్ చేసుకోవచ్చు. ఈ మంత్ ఉంది 15% కొన్ని ఐటమ్స్ పైన. సో అదేంటనేది ఈ వీడియోలో చూడండి. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది వెళ్తూ ఉంటుంటే ఈ సోఫాలు ఇవి జస్ట్ యాజ్ యూజువల్ మీరు ఎప్పుడు చూసినట్టే ఉన్నాయి. బట్ కొన్ని ఐటమ్స్ మాత్రం పర్వాలేదు, 100 లోపల ఉన్నాయి, 100 పైన ఉన్నాయి, 200 లోపల ఉన్నాయి, బాగున్నాయి. సో ప్రతి ఒక్కటి చాలా బాగా, అన్నీ అంటే అన్నీ కాదు, బడ్జెట్లో చూస్తే మాత్రం కొన్ని ఐటమ్స్ కొనుక్కోగలం అన్నమాట. సరే, ఇంకా మిగతా ఏంటంటే సెలెక్టెడ్ ఐటమ్స్ పైన 15% ఆఫ్ ఉంది. అండ్ సోఫాల పైన కూడా 15% ఉంది. కొన్ని ఇంటీరియర్ పైన కూడా ఉన్నాయి. అండ్ ఈ మిర్రర్స్ పైన అండ్ చిన్న చిన్న ఐటమ్స్ పైన అయితే ఉన్నాయన్నమాట. ఈ బాక్సెస్ చాలా బాగున్నాయి. ఇది స్టోరేజ్కి చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ లైట్స్, ఇవన్నీ లైట్స్ అన్నమాట. అండ్ ఆర్గనైజింగ్ ఎలాగనేది చక్కగా చూపిస్తారు ఐకియాలో. చాలా బాగా నచ్చింది. ఈ మ్యాక్రోని ఇవి కొత్తగా ఐకియాలో వచ్చాయి, చాలా బాగున్నాయి. నేను తీసుకున్నాను. ఇంకా అక్కడ ఏంటంటే మీకు తెలిసిందే కదా, అంటే చూసిన వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను. ఆర్గనైజింగ్ బాగా చేస్తారు. స్టడీ టేబుల్స్ కానీ, సెట్టింగ్ ఎలాగా, ఒక్కొక్క రూము, చిల్డ్రన్స్ రూమ్ ఎలాగా, బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ఎలాగా, అండ్ గెస్ట్ రూమ్ ఎలాగా అనేది దానికి కావాల్సిన సామాను అవి. బట్ ఇవన్నీ ఏంటంటే అమెరికా సైడ్ వాడే ప్రోడక్ట్స్ లాగా లైట్ వెయిట్లో ఉన్నాయి కొన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే అన్ని విధాలుగా ఇక్కడ కూడా బాగానే కొంటున్నానండి ఇక్కడ ఐకియాలో. నాకు బాగా నచ్చుతుంది ఫర్నిచర్ అది. కొన్ని ఏమో రీజనబుల్గా అనిపిస్తాయి, కొన్ని ఏమో కొంచెం హెవీ అనిపిస్తుంది. బట్ ప్రోడక్ట్స్ అయితే నాకు బాగా. అండ్ ఇది ఒకటి తీసుకున్నాను నేను, రివాల్వింగ్ నా డైనింగ్ పైకి ఇది ఒకటి తీసుకున్నాను నేను. అండ్ దాని తర్వాత ఏంటంటే ఇది ఒకటి బౌల్ తీసుకున్నాను నేను ఏమేమి తీసుకున్నాను అనేది కూడా మీకు రివీల్ చేస్తున్నాను. షాపింగ్ నేను పర్వాలేదు బాగానే తీసుకున్నాను నేను. అండ్ కొన్ని కావాల్సినవి ఏంటంటే మనం పిక్ తీసుకొని అక్కడ మనం కింద బిల్డింగ్ దగ్గరలో చూపిస్తే ఇస్తారు. ఇది స్వింగ్ సెటప్ అన్నమాట. నేను ఇది తీసుకున్నాను, ఇది అండ్ ఈ స్టాండ్ తీసుకున్నాను నేను. ఇది సేల్లోనే తీసుకున్నాను అన్నమాట. 2600 పడింది. అండ్ ఈ షింక్, ఇది నాకైతే ఈ ఆర్గనైజింగ్ తెగ నచ్చిద్దండి. కిచెన్ ఐకియాది చాలా బాగుంటుంది. ఇది ఒకటి తీసుకున్నాను నేను, చాలా బాగుంది, బడ్జెట్ ఫ్రెండ్లీలో 200. అండ్ ఈ ప్లాంటర్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇవన్నీ ఏంటంటే ఈ మన వాష్రూమ్స్ సెటప్స్ అన్నమాట. ఇవన్నీ మిర్రర్స్ అవి చాలా బాగున్నాయండి. అండ్ ఇవన్నీ ఏంటంటే దానికి సంబంధించిన వాష్రూమ్స్ సామాను అండ్ బెడ్స్, ఇవన్నీ కిడ్ బెడ్స్ అన్నమాట. కిడ్స్కి ఎలాగ, అండ్ వాళ్ళ పిల్లల టవల్స్, హ్యాంగర్స్ ఎలా ఆర్గనైజ్ అనేది మనకు ఒక సిస్టమేటిక్గా అక్కడ ఆర్గనైజ్ చేసి చూపిస్తారు. చాలా బాగుంటాయి. కొన్ని ఇలాగ టబ్స్ బాగున్నాయి, అండర్ 100 అన్నమాట. మీకు గమనించారా మీరు 15% అని కార్డ్స్ పైన, సోఫాస్ పైన అలాగ ఉన్నాయి అన్నమాట. సో చాలా బాగున్నాయి. అంటే ఎవ్రీ టైం వెళ్ళినప్పుడల్లా ఏవో ఒకటి మారుతూనే ఉంటాయి. ఫ్రీక్వెంట్గా కొన్ని ఐటమ్స్ ఉంటానే ఉంటాయి సేమ్గా. నేను కొన్ని మ్యాట్స్ తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకేంటంటే నేను ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ కొన్ని తీసుకున్నాను కిచెన్లోకి, అలాగే తీసుకున్నాను నేను. అండ్ ఈ కిడ్స్ సెక్షన్కి వెళ్ళిపోతున్నాము మనం ఇప్పుడు. అక్కడ మన ఈ చిన్న కార్డ్స్ అండ్ బెడ్స్, లైట్స్, కిడ్స్ రూమ్ ఎలా ఆర్గనైజింగ్, ఆ సెటప్స్ అవన్నీ చూపిస్తున్నాను అనమాట. సో ఇది చూపించాలంటే మీకు 2-3 వీడియోస్ అవుతాయి. బట్ నేను స్పీడ్గా మీకు చూపించేస్తున్నాను. జస్ట్ అంటే చూసిన వాళ్ళకి ఓకే, చూడని వాళ్ళకి జస్ట్ నా ఎక్స్పీరియన్స్ మీకు చూపిస్తున్నాను అనమాట.
అండ్ ఇది అంతా చూడండి కిడ్స్కి స్టడీ టేబుల్ సెటప్ అనమాట. ఈ మ్యాట్స్ ఏంటంటే చిన్నపిల్లలకి ఇలా వేసి కూర్చోబెట్టి రాపించడానికి అలాగా రాయడానికి స్టడీ లాగా. ఇది మన చిన్న బేబీస్కి క్రాడిల్ అన్నమాట. ఇంకా ఇవన్నీ టాయ్స్, సాఫ్ట్ టాయ్స్ అనమాట. ఇంకా మా పిల్లలు పెద్దగా అయిపోయారండి, బట్ ఇవెందో బాగుంటాయి టాయ్స్. ఇవి ఐకేకి వస్తే కంపల్సరీ ఈ బౌల్స్, స్పూన్స్ అవి గ్యారంటీ తీసుకోవాలి. కిచెన్ సెక్షన్కి వచ్చేసారు. కిచెన్ సెక్షన్లో నేనైతే ఆల్మోస్ట్ ఉన్నాయి నా దగ్గర. అంటే ఐక్యాలో నేను తీసుకున్నాను. అండ్ ఒక జార్ తీసుకున్నాను నేను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదేంటి ఒక చాపింగ్ బోర్డ్ ఒకటి తీసుకున్నాను నేను. ఇంకా ఒకటి మనకి మ్యాగీ బౌల్స్ అని ఉంటాయండి, అండర్ 100 ఉంటుంది. అది మేబీ 79 అవి యాక్చువల్గా నేను ఎప్పుడు తీసుకొచ్చినా అవి అంటే మా పిన్ని వాళ్ళు కానీ ఎవరో ఒకరు అమ్మ ఎవరో ఒకరు తీసేసుకుంటూ ఉంటారు. మళ్ళీ నేను తీసుకొచ్చుకుంటే బట్ ఈసారి కూడా ఒకటి తీసుకొచ్చుకున్నాను. బాగుంటాయి అవి సర్వింగ్కి, పిల్లలకి స్నాక్స్ ఏమైనా పెట్టడానికి, ఫ్రూట్స్ ఏమైనా పెట్టడానికి బాగుంటాయి చాపింగ్ ఫ్రూట్స్ అవి. అండ్ ఇంకా మోర్ ఓవర్ ఏంటంటే ఇదంతా కిచెన్ సెక్షన్ సెరమిక్ ఐటమ్స్ అనమాట. అండర్ 100 ఉన్నాయి, అబవ్ 100 ఉన్నాయి, అండ్ 1000 అబవ్ ఉన్నాయి, బిలో ఉన్నాయి అన్నమాట. డిన్నర్ సెట్స్ చాలా బాగుంటాయి, బట్ మన ఇష్ట ప్రకారం తీసుకోవచ్చు అనమాట. మనము అంటే బౌల్స్ అవన్నీ ఒకే సెట్గా కాకుండా కొంతమంది డిఫరెంట్గా కూడా ఇష్టపడుతూ ఉంటారు కదా. ఈ ప్లేస్